పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దేవా మా కుటుంబమును నీదివేనా తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను నీదివేనా తరతరములకుండును. నన్ను హెచ్చించితివి. దీనుడానైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును నీదివేనా తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను నీదివేనా తరతరములకుండును. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, మా ప్రభువా, మా దేవా, మమ్మల్ని తండ్రి
ఉదయకాలం అంతా కాపాడి తండ్రి సాయంత్రకాల సమయం తండ్రి ఈ రీతిగా చేరి ప్రార్థిస్తున్నానైనా. అదేవిధంగా తండ్రి మా ప్రభ తండ్రి లెస్సినా తండ్రి మా ప్రభ తండ్రి వారి కుటుంబంలో చేరి తండ్రి మా ప్రభ ప్రార్థిస్తున్నానైనా. ఆ రీతిగా తండ్రి మా ప్రభ తండ్రి గతించిన దినాల్లో తండ్రి ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. అబిగేలు తండ్రి మా ప్రభ ఆ బిడ్డను తండ్రి మా ప్రభ ఇంతవరకు తండ్రి నీ సురక్షితమైన రెక్కల క్రింద తండ్రి క్షేమాన్ని తండ్రి మా ప్రభ సమాధానాన్ని తండ్రి ఆశీర్వాదాన్ని తండ్రి మా ప్రభ చదువు విషయంలో తండ్రి ఆ బిడ్డను తండ్రి చిన్న వయసు తండ్రి మా ప్రభ ఆ బిడ్డను ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. మరి ముఖ్యంగా తండ్రి యవన వయసుకు తండ్రి ఆ బిడ్డను తీసుకొచ్చినారనైనా. ఆ బిడ్డను తండ్రి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. ఇక మీదట తండ్రి మా ప్రభ ఆ బిడ్డ నీ నామానికి మహిమకరంగా తండ్రి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేమకరంగాను తండ్రి ఆ బిడ్డ ఎదుగుచుండగా తండ్రి మీరే తండ్రి సహాయం చేస్తారని నమ్ముచున్నానైనా. ఆ బిడ్డను తండ్రి మా ప్రభ ఈరోజు తండ్రి ఒక ఫంక్షన్గా తండ్రి మా ప్రభ అందరూ తండ్రి బంధువులు స్నేహితులు తండ్రి వారికి తండ్రి మా ప్రభ సంబంధించిన తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి వచ్చింటున్నా తండ్రి మా ప్రభ వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని తండ్రి మీరే ఆత్మ ద్వారా నడిపించి ఆ బిడ్డకు తండ్రి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు పెద్దల చేతను తండ్రి మా ప్రభ మీ చేతను తండ్రి ఆ బిడ్డ దీవించబడి తండ్రి ఎదుగుచు తండ్రి మా ప్రభ నిన్ను స్తుతించే భాగ్యం కుమార్తెకు అనుగ్రహిస్తారు నమ్ముచు ఈ కొద్ది విన్నపంలో యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సాయంకాల వేళలో ప్రభా సహోదరులు ప్రవీణ్ను అలాగే తనకు అనుగ్రహించబడిన సతీమణి బ్లెస్సింగ్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారి దాంపత్య జీవితంలో ప్రభా మీరు అనుగ్రహించిన కుమార్తె జెసికా అబిగేల్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మరి కుమార్తె వయసునందు ఎదుగుటకు మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి నాయన సంఘమును కాపరులను ప్రభా బంధువర్గాన్ని పిలుచుకొని వారు కృతజ్ఞత కలిగి ఉంటుండగా నాయన ఈ యొక్క ఆశీర్వాద నడిపింపును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా కుమార్తె నాయన మరి యవన దశలోనికి అడుగు పెట్టుతుండగా మీ దీవెన మీ కాపుదల కుమార్తెకు అనుగ్రహించండి ప్రభా. మరి శరీరమందు ఎదుగుటకు మీరు చూపిన కృప నాయన మరి తన జ్ఞానమునందు ఎదుగుటకును ప్రభా అలాగే దేవుని యొక్క భయభక్తులలో ఎదుగుటకును తోడ్పడినట్లుగా
మీ ఆశీర్వాదమును అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. విచ్చేసిన వారందరిని బట్టి నీకు మహిమను ఆపాదిస్తూ ఈ కుడికి అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సహోదరులు, మన సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ అసిస్టెంట్ ట్రెజరర్ గారు విల్సన్ ఎజ్రా గారు దయచేసి ముందుకు వచ్చి పాట ద్వారా దేవుని స్తుతించి ఘనపరుస్తారు. స్తోత్రం చెల్లింతుము. ఒక్క పాట. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నొందా విశ్వాత్మను నొసగితివి, సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. పాడెద హల్లెలూయా, మరణాతము హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా.
సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము. మీరు పాడమంటే పాడతాను. పరిశుద్ధ పరిశుద్ధ అందరం కలుసుకొని పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనకా కుమారాత్మ లనునేక దేవా జనకా కుమారాత్మ లనునేక దేవా ఘన మహిమా చెల్లోను తనరా నిత్యముగా ఘన మహిమా చెల్లోను ఘన మహిమా చెల్లోను ఘన మహిమా చెల్లోను తనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు అయ్యగారు చదివి వినిపించాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు. అటు తర్వాత యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలను రెవరెండ్ విజయ్ కుమార్ అయ్య గారు చదివి వినిపించాల్సిందిగా వారిని మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో వాక్య ధ్యాన నిమిత్తము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 చదువుకుందాం. యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము,
నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయసును నడిప్రాయము గతించిపోవునవు కనుక నీ హృదయములో నుండి వాక్యము తొలగించుము. నీ దేహము చెరుపుదాన్ని తొలగించుకొనుము. దేవుడు చదవబడిన లేఖన భాగము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము పాఠ్యభాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యానం చేసుకుందాం. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనయు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచుదును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియును నా దర్శనాస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఇటు సమయంలో సహోదరుడు ప్రవీణ్ను మరియు అదేవిధంగా బ్లెస్సీ అమ్మను అభినందిస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్. అదేవిధంగా కుమార్తె యొక్క మన దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చిన రీతిగా ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రసంగి గ్రంథంలో ప్రతి విషయానికి కూడా సమయము కలగదు అనే మాటను మనం ఎన్నోసార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. అదేవిధముగా కీర్తనకారుడు కూడా చెప్పిన విధముగా తల్లి గర్భంలో రూపుదిద్దక ముందే మరి జెసికా యొక్క జీవితాన్ని తెలిసిన దేవుడు కాబట్టి యవన ప్రాయంలోనికి మరి బిడ్డను నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మనం అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇటు సమయంలో క్లుప్తంగా ఒక 2-3 మాటలు జెసికా చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథంలో ఇందాక మనము చదివిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మరి ఈ ఏజ్లో దేవుని మాటలు ఏమంటూ ఉన్నాయి అని అంటే, నీవు సంతోషపడుము అని చెబుతూ ఉన్నాడు. అన్ని విషయాలలో సంతోషముగా ఉండాలి, అన్ని విషయాలలో సంతుష్టిగా ఉండాలి. అక్కడ ఒక మాట ఏమంటున్నాడు అని అంటే అయితే అనే మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అయితే అనే మాటలో చాలా గూఢార్థం ఉన్నది. అయితే అనే మాటలో చాలా గూఢార్థం ఉన్నది. నాకు ఒక జీవితాన్ని దేవుడిచ్చాడు కదా, నా ఇష్టానుసారంగా జీవించడంలో తప్పేమీ లేదు. కానీ అక్కడ ఒక మాట ఏమంటూ ఉన్నాడంటే, అయితే ఒకానొక దినమున జడ్జిమెంట్ డే ఈజ్ దేర్ అంటూ ఉన్నాడు. అనగా ప్రతి దానికి కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలా. ఎందుకు అనగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాల్లో మనము చదవబడిన రీతిగా దేవుడు నిన్ను ఈ లోకంలో ప్రత్యేకపరుచుకున్నాడు బిడ్డ. దేవుడు నిన్ను ఈ లోకంలో ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి నీ ఆలోచనలైనను కూడా నీ సంతోషమైనను కూడా శరీర రీతిగా కాకుండా నీవు చేసే ప్రతి మాటలో తలంపుల్లో అన్ని విషయాలలో కూడా దేవుడు నీ జీవితము ద్వారా సంతోషపడాలి. దేవుడు నీ జీవితము ద్వారా సంతోషపడాలి. ఇటు సమయంలో ప్రవీణ్కైనా అదేవిధంగా బ్లెస్సీ నమ్మకైనా కూడా ఇప్పుడు వీరి యొక్క కనుదృష్టి ఎక్కువ శాతము పాప పైన ఉంటుంది. కాబట్టి కేవలము తల్లిదండ్రుల దృష్టియే కాదు, కానీ దేవుని యొక్క దృష్టి నీ పైన ఉంటుంది అనే మాటను నీవు ప్రతి క్షణము జ్ఞాపకము చేసుకోవాలి. నీవు మాటలు మాట్లాడినా, ఎవరితోనైనా కూర్చొని సహవాసము చేసినా కూడా ఆత్మీయమైన సహవాసములో నీవు ఉన్నట్లయితే నీ జీవితము ద్వారా దేవుడు ఏం చేస్తాడు అనంటే ఎంతగానో సంతోషపడతాడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఏమంటూ ఉన్నాడు అనంటే, అయితే నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును అని జ్ఞాపకము ఉంచుకొనుము. అనగా నీవు ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎవరితో మాట్లాడినను కూడా నిన్ను ఎవరు చూస్తూ ఉన్నారంటే మీ మమ్మీ డాడీ కంటే ఎక్కువగా కూడా నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన అరచేతుల్లో చెక్కబడిన నీవు ప్రతి క్షణము కూడా అన్ని విషయాలలో కూడా ఎవరిని సంతృష్టిపరచాలి అనగా దేవునినే సంతృష్టిపరచాలి. 119వ కీర్తనలో కూడా మనం చూస్తాం కదా, యవనుడా నీ యొక్క నడతను దేని ద్వారా అనగా దేవుని వాక్యము ద్వారా నీవు
ఆయన మార్గములో నడుస్తావు. కాబట్టి జెసికా, ఈ యొక్క మాట నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి ఏమిటి అనగా, నీవు దేవుని బిడ్డవు కాబట్టి దేవుడు నిన్ను చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఇందాకనే మనం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాల్లో చూసాం కదా. నిన్ను ప్రత్యేకపరుచుకున్న దేవుడు నీతో కూడా ఉంటాడు. కాబట్టి మన జీవితాన్ని బట్టి మనం ఎప్పుడు భయపడాలి అనంటే, దేవునికి వ్యతిరేకమైన ఏదైనా ఆలోచన వచ్చినను కూడా, దేవునికి వ్యతిరేకమైన మార్గము మనం ఏమైనా నడిచిన ఎడల అప్పుడు మనము భయపడాలా, అంతే తప్ప ఏ విషయంలో కూడా భయపడకూడదు. ఎందుకనగా జీవము గల దేవుడు నీతో కూడా ఉన్నాడు అనే విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితము ద్వారా ఫస్ట్ ఏమో సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు సంతృష్టి చెందాలి. అటు తర్వాత ఏమిటి అనగా, నీ జీవితము ద్వారా మమ్మీ డాడీ కూడా ఎక్కడ వెళ్ళినను కూడా ఏమంటారంటే, ఎవరి కూతురు అనేసరికి ప్రవీణ్ అండ్ బ్లెస్సినా కూతురు అంటారు. కాబట్టి మీ యొక్క తల్లిదండ్రుల పేరును కూడా నీవు ఎలా ఉంచాలి అనంటే, ఓహో వారు చాలా భయభక్తులు కలిగిన బిడ్డ అండి అనే మాటను నీవే ప్రఖ్యాతి తెంచడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి జెసికా, అన్నిటికంటే ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే జీవము గల దేవుని వాక్యాన్ని నీవు చదవాలి. చదువుతూ ఉన్నావు లేదని కాదు, కానీ ఇప్పుడు ఇంకా కూడా దేవునికి దగ్గరగా నీవు జీవించాలి. ఈ లోక సంబంధమైన వాటికి నీ యొక్క జీవితాన్ని ఆకర్షితరాలు చేయకుండా దేవుని వాక్యము నిమిత్తమై నీవు ఎక్కువ సమయాన్ని గడపాలి. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలి. ఒకే ఒక ప్రార్థన ఏమిటి అనగా, దేవా నీవు నన్ను ప్రత్యేకపరుచుకున్నావు కాబట్టి నీ బిడ్డగా నేను జీవించుటకు శక్తిని, సామర్థ్యమును, జ్ఞానమును దయచేయమని ప్రతి దినము నీవు ప్రార్థన చేయవలసిన దానిపై ఉన్నావని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు నీతో ఉన్నాడు. మమ్మీ డాడీ మంచి ప్రార్థన పరుడు, చక్కటి సంఘం దేవుడిని నీకు ఇచ్చాడు, చక్కటి పాస్టర్లు నీకు ఇచ్చాడు. కాబట్టి ఎక్కువ శాతము నీవు దేనికి అనగా ఈ లోక సంబంధమైన మాటలకు నీ యొక్క దృష్టిని కేంద్రీకరించకుండా ప్రతి క్షణము దేవుని వైపు నీవు చూడవలసిన బిడ్డగా ఉన్నట్లయితే, దేవుడు నిన్ను అత్యధికంగా మమ్మీ డాడీని ఏ విధంగా దీవించాడో అదేవిధంగా నిన్ను కూడా దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాడని మరి ఇటు సమయంలో సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ కాపరుల పక్షాన, పెద్దల పక్షాన బిడ్డకు కంగ్రాచులేషన్స్ అండ్ తల్లిదండ్రులకు కూడా కంగ్రాచులేషన్స్ చెబుతూ ఉన్నాను. ఇటు సమయంలో మన మధ్యన సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ ఓకే అయిపోయింది, క్లోజింగ్ ప్రేయర్కి వచ్చేసి ఓకే 2 నిమిషాలు రిలాక్స్. ఇటు ఈ సమయంలో మనమందరము కూడా తలలు వంచినట్లయితే మన మధ్యన యాప్రాల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సీనియర్ కాపరి గారు ఉన్నారు, రెవరెండ్ ప్రభాకర్ గారు. దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. వారి ప్రార్థన అనంతరం సెక్రటరీ గారు ఒక 2 మాటలు సంఘ పక్షాన శుభములు తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను. స్థలంలో ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మిక్కిలి స్తుతికి పాత్రుడా, జీవం కలిగిన మా తండ్రి, నైనా నీ పాదములకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా అయోగ్యులము, ఎన్నికలి నుండి మమ్మల్ని ప్రేమించారు. మా బలహీనతలో నుండి, పాపములో నుండి విమోచించి నీ ప్రియ బిడ్డలుగా, నీ పరిశుద్ధ సంఘముగా చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదే రీతిగానైనా ఈ లోకంలో మమ్మల్ని అనాథలుగా విడవక నిత్యము మా శ్రమలో, కష్టాల్లో, బలహీనతలు, మా ఆత్మీయ జీవితాల్లోనైనా మమ్మల్ని బలపరుచుటకు, నడిపించుటకు, మాతో కూడా ఉండి మమ్మల్ని ధైర్యపరచుటకునైనా మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన కృప, వాత్సల్యతని ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ఇదిగో ఈ ప్రత్యేక సమయంలోనైనా ఇదిగో నీ ప్రియ కుమారుడు, నీ స్వరక్తం ఇచ్చి కొనమైన దాసునైనా సహోదరుడు తండ్రి ప్రవీణ్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయనకి ఇచ్చిన ఆయన సతీమనైనా బ్లెస్సింగ్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి దాంపత్య జీవితాన్ని మీరు ప్రేమించారు, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించారు ప్రభా. మీరు నైనా నీ కృపను బట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి అనుగ్రహించినటువంటి గర్భఫలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుని దీవించండి, బిడ్డ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రత్యేకించినైనా ఈ దినాన ప్రియ కుమార్తెనైనా జెసికా కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తల్లి గర్భంలో రూపించబడిన దినం మొదలుకొని ఈ దినం వరకునైనా బిడ్డ బాల్య దశలో ఉన్నప్పుడునైనా ఇదిగో నిత్యము తల్లి నీ కనుదృష్టి, కాపుదల బిడ్డ మీద ఉంచి ఇదిగో శ్రేష్టమైనటువంటి యవన దశలోనికి నైనా మీరు ఆ బిడ్డను నడిపించారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యవన బిడ్డగా ఉంచి ఉన్నప్పుడునైనా ఇదిగో తండ్రి నిత్యము నీ కనుదృష్టి, నీ కాపుదల ఆ బిడ్డ మీద ఉంచి తండ్రి
ఆ బిడ్డ ప్రయాణంలోను, ఆ బిడ్డ చదువులోను తండ్రి, ఆరోగ్య విషయంలో, ప్రతి విషయంలో కూడా ప్రభా ఇదిగో నీ ఆత్మీయ నడిపింపును ఆ బిడ్డకు దయచేయండి, ఆత్మీయ కాపుదల ఆ బిడ్డకు దయచేయండి ప్రభా. ఇదిగోనైనా యవన కాలములో దేవుని కాడి మోయిట సురువని నీ వాక్యములో సెలవిచ్చారు తండ్రి. నీ వాక్యము ద్వారానే తండ్రి తన జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీ వాక్యము ద్వారా తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, నీ వాక్యము ద్వారా తండ్రి తన ప్రవర్తనను సరి చేసుకోవడానికి నిత్యము నీ వాక్యము ద్వారా బిడ్డను దర్శించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగానైనా మరి దైవజనుడు వాక్యాన్ని అందించుండగా ఆ వాక్య ప్రకారము తండ్రి ఇదిగో నీ బిడ్డ ప్రవర్తించుటకు నిత్యం వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనా జీవితంలో గడిపి తండ్రి కుటుంబానికి, నీ సంఘానికి, నీ అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయాన్ని ఇచ్చిన సీనియర్ పాస్ గారికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. కీర్తనలు 121 కొండల తట్టు నా కనులెత్తి, ఇంగ్లీష్లో ఈజీగా వస్తుంది. ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్ వేర్ డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. నేను గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కేటప్పుడు కనబడలేదు, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేటప్పుడు ఈ శారీ ఫంక్షన్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటుంది జెసికా. నేను అనుకుంటా అందరు కూడా అదే అంటారు. 2015 మా పెద్ద పాప శారీ ఫంక్షన్ అయినప్పుడు ఐ వాజ్ ఇన్ ది యుఎస్. నాకు డేజీ ఫోన్ చేసి ఏడవడం స్టార్ట్ చేస్తూ ఉండే. మార్నింగ్ ఐ వాజ్ రీకలెక్టింగ్ ఆ విషయము. అక్కడ నేను ఒక సీనియర్ పార్టిసిపెంట్తో ఉన్నప్పుడు తను హౌ డూ యూ సెలబ్రేట్ దిస్ ఈవెంట్ అన్నప్పుడు మేము మా డాటర్ని ప్రైవేట్గా తీసుకుపోయి డాడ్ అండ్ డాటర్ విల్ హ్యావ్ ఎ ప్రైవేట్ కాన్వర్జేషన్, ఒక రింగ్ ఇస్తాము, దెన్ వి స్పీక్ అబౌట్ ద గుడ్నెస్ అండ్ ద హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. జెసికా తర్వాత తిందాం కానీ బొల్లంపల్లి లస్సీనా కాదు, ఒకప్పుడు బొల్లంపల్లి, ఇప్పుడు చెప్పాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఆడపిల్లలు అంతే కదా. ఓకే ఓకే. వీళ్ళు ఇరువురు కూడా గ్రేట్ బ్లెస్సింగ్ టు ద చర్చ్, ప్రవీణ్ అండ్ బ్లెస్సీనా. చర్చ్లో ఎప్పుడు మెంబర్స్ అయినదని కాదు కానీ ఈయన చాలా లేటుగా వచ్చినా కరెక్ట్ టైంకి వచ్చిండు. వచ్చి దేవుడు ఆయన డీకన్గా వాడుకోవడము, బ్లెస్సింగ్ అని వివిధ సండే స్కూల్ అయినా కానీ మెడికల్లో అయినా కానీ కూడా గాడ్ హెస్ బీన్ బ్లెస్సింగ్ దిస్ ఫ్యామిలీ. ఐ నో బోత్ ది ఫ్యామిలీస్ పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ చర్చ్ మినిస్ట్రీ. వారి ఇరువురికి జోనథన్ అండ్ జెస్సీ రైట్, ఈ ఫ్యామిలీ అంతా కూడా మోస్ట్ ఆఫ్ అస్, మా పాస్టర్ గారికైనా, చార్ల్స్ పాస్టర్ గారికైనా, లేకపోతే మా సర్మన్ ఇలస్ట్రేషన్స్లో వీరు బాగా పనికొస్తూ ఉంటారు అన్నట్టు. ప్రవీణ్ ఎప్పుడైనా రాలేదు, ఎందుకు ప్రవీణ్ అంటే ఏడన్నా టైప్ కొట్టింది బ్యాంకులో పైసలు రావు, టైప్ కొడితేనే రాత్రి అంతా పొద్దున పైసలు పడతాయి, అది 30 తారీఖు అది అంటూ ఉంటాడు దాంట్లో. బట్ హంబుల్ పీపుల్. నేను నా సత్యమని వి ఫీల్ వెరీ గ్లాడ్ ఇన్ కమింగ్ టు దిస్ అకేషన్ అండ్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఆడపిల్లలు ఉంటే ఇల్లు అది ప్రవీణ్ నేను ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాము, ఇల్లు నీట్గా ఉంటుంది. తర్వాత ఆడపిల్లలు మనం చెప్పింది వింటారు అది అని చెప్పేసి. ఈమె కంటే ఈయనకు బాగా క్లోజ్, ఈమె కంటే ఈయనను బాగా భయపెట్టేది ఈమె. అది ప్రతి ఇంట్లో జరిగే కామన్. బట్ ఆన్ దీస్ ఇన్సిడెన్సెస్ మదర్స్ బాగా ఎమోషనల్ అవుతారు. బట్ దెర్ ఈజ్ ఆల్సో సాఫ్ట్ కార్నర్ ఆఫ్ ఎవ్రీ ఫాదర్ దట్ థింక్స్ అండ్ start planning for the future of their daughters. మేమందరం కూడా కమింగ్ హియర్ I wanted to thank Praveen for inviting us for this event on the second floor.
థర్డ్ ఫ్లోర్. సారీ, This is fourth. ఎవరు నాకు ఫోన్ చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది అన్నారు. వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళని అడుగుతారు 2, 3 అని చెప్పేసి. అండ్ బ్లెస్సిన్ ఆల్సో అండ్ ప్రవీణ్ తల్లిదండ్రులకు, బ్లెస్సిన్ తల్లిదండ్రులకు, వారి సోదరులకు అందరూ కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ అండ్ ప్రైజ్ గాడ్. I bring greetings on behalf of the pastors, the standing committee and all of us from Centenary Baptist Church. తెలంగాణలో మొట్టమొదటి బ్యాప్టిస్ట్ సంఘం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్. దీనికి దేవుడు ఈ కుటుంబాన్ని వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటే, ఈ మధ్యాహ్నం మాకు అందరూ కొంతమంది మధ్యాహ్నం కంప్లైంట్ చేస్తూ ఉండే. ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రవీణ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్వైట్ అండ్ టెల్, మధ్యాహ్నం ఎవరెవరైతే ఓన్లీ వెజిటేరియన్ తిన్నారో ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కూడా తినొచ్చు. దోస్ హూ మిస్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ పాస్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ థాంక్స్. ఈ సమయంలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెండిక్షన్తో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగించుకొని అటు తర్వాత శ్రీమూర్తులు ముందుకు వచ్చి నెక్స్ట్ కార్యక్రమంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శ్రీమతి బ్లెస్సిన ప్రవీణ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను. కూడి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. పాస్టర్ గారికి, బ్యాప్టిస్ట్ సెన్నర్ బ్యాప్టిస్ట్ పాస్టర్ గారికి, యాప్రాల్ బ్యాప్టిస్ట్ పాస్టర్ గారికి, స్టాండింగ్ కమిటీకి అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జెస్సీ గురించి ఒక 2 మాటలు చెప్దాం అనుకుంటున్నాను. మేము ఇయర్స్లో ఉన్నప్పుడు కన్సీవ్ అయినా నేను ఇక్కడికి రావడం జరిగింది, అంటే హైదరాబాద్కి రావడం జరిగింది. ప్రవీణ్ మాత్రం నన్ను వచ్చి వదిలేసి వెళ్ళిపోయినాడు. ఐ వాజ్ ఆల్ అలోన్ ఫర్ 9 months. నాకు లేబర్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కూడా తను లేకుండే, కాల్ చేసి ఉండే ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయినామని. అప్పుడు డాక్టర్ ఏం చెప్పిందంటే, ఇట్స్ ఓకే, ఒక 1 week ఆగుదాము, దాని తర్వాత చూద్దాము, లేకపోతే చేసేద్దాం డెలివరీ అనేసి చెప్పింది. అప్పుడు ప్రవీణ్ నా దగ్గర లేకుండే. బట్ నాకు బాధ అనిపించింది. ఒక 1-2 hours తర్వాత నేను చెప్పినాను ఇట్స్ ఓకే అనేసి. మేడం కూడా అన్నది ఫాల్స్ పెయిన్సే కదా, ఒక 1 week ఆగుదామన్నాం. ప్రవీణ్కి కాల్ చేసి చెప్తే అప్పుడప్పుడు 1 week టికెట్ వేసుకొని 2-3 సెకండ్ డేకే వచ్చేసినాడు. ప్రవీణ్ వచ్చిన 1 weekకి మేము డెలివరీ ప్లాన్ చేసుకొని సేమ్ డే రోజు మా డెలివరీ, అంటే ప్రవీణ్ బర్త్డే రోజు జెస్సీను ప్రవీణ్ది ఒకటే రోజు లాగా ప్లాన్ చేసేసుకున్నాము. బట్ అది దేవుడు ఇచ్చిన అద్భుతం అని చెప్పాలి. జెస్సీ గురించి మా మామయ్య ఎప్పుడు అంటుండే, ఎందుకమ్మా మా మామయ్యకి మగపిల్లలు అంటే ఇష్టము, ఎందుకంటే ఆడపిల్లలు ఉంటే ఇన్ని బాధ్యతలు ఉంటాయి అని చెప్పేసి మామయ్య ఎప్పుడు అంటుండే. బట్ మామయ్య అంటుండే, లేదమ్మా నీకు అబ్బాయే పుడతాడంటే, లేదు మామయ్య ఈసారి నాకు పాపే పుడుతుందని. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఫస్ట్ జోనా ఉండే, దాని తర్వాత నేను జెస్సీ కోసం చాలా ప్రార్థన చేసుకున్నా. దేవుడు ఇంత చక్కటి అద్భుతాన్ని జెస్సీ రూపకంలో మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఎప్పుడు పెద్ద పెరిగిందో కూడా తెలియలేదు. బట్ ఇంట్లో ఎవరికి ఏమైనా కానీ ఫస్ట్ రియాక్ట్ అయ్యేది జెస్సీ. ఏ చిన్న ఇన్సిడెంట్, ప్రవీణ్కి ఏమైనా కానీ, జోనాకి మొన్న యాక్సిడెంట్ అయినా కానీ ఫస్ట్ నాకంటే ఎక్కువ ఫస్ట్ రియాక్ట్ అయ్యేది తనే. అంటే దేవుడు తనకి ఆ ప్రేమనిచ్చి మమ్మల్ని తన రెక్కల చాటున భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి వందనములు. బట్ ఈ విషయం ఇట్లా అని నేను ప్రవీణ్కి ఆ ముందు రోజే చెప్పినాను. జెస్సీ ఎప్పుడు 2 months నుంచే చెప్తున్నాను, పాప పెద్దగా అవుతుంది, ఎప్పుడవుతుందో నాకు తెలియదు, బట్ బీ ప్రిపేర్డ్ అని ప్రవీణ్కి చెప్పినాను. సరే ఓకే చూద్దాం అన్నట్టుగానే తను సిద్ధపడి ఉన్నాడు. ఏదేమైనా కానీ మనం ఫంక్షన్ చేద్దామనేసి మేము ఒక ఒప్పందానికి వచ్చినాం, మంచిగా చేసుకుందాం అనేసి అనుకున్నాం. వీ వాంట్ టు సెలబ్రేట్ హర్ శారీ సెరమనీ. ఆఫీస్ పోయే ముందు రోజే ఆ రోజే చెప్పినాను, నాకు ఎందుకో డౌట్ వస్తున్నది అని చెప్పినాను. బట్ తర్వాత ఈవినింగ్ 4:30కి వచ్చి తనే చెప్పింది,
చెప్తే ప్రవీణ్కి కాల్ చేస్తే 1 అవర్ వరకు ఫోన్ ఎత్తలేదు. 1 అవర్ వరకు మీటింగ్స్లో బిజీ ఉన్నాడు. ఆగిన మళ్ళీ తర్వాత సరే జెస్సీ గురించి మాట్లాడాలని నేను మెసేజ్ పెట్టినాను. ఆ మెసేజ్ తర్వాత ఎప్పుడో 1.5 అవర్ తర్వాత చూసుకొని కాల్ చేసినప్పుడు ఇట్లా అని చెప్తే సరే నీకు ఎవరిని పిలుచుకోవాలనిపిస్తే వాళ్ళందరినీ పిలుచుకో, చేద్దాం ఫంక్షన్ అని చెప్పినాడు. కూర్చోబెట్టిన తర్వాత మరి ఏంది ఎట్లా చేద్దామంటే నా మీద నమ్మకం ఉందా, ట్రస్ట్ ఉందా అన్న. ఓకే, ఐ బిలీవ్ యూ అన్న. ఈరోజు ఇంత గ్రాండ్గా జరపడానికి దేవుడు చూపించిన కృప అండ్ ప్రవీణ్ ఇచ్చిన మాట, ఈ రెండు ఈ ఫంక్షన్ని గ్రాండ్ సక్సెస్ చేసినాయి. మాటలు రావట్లేదు. బట్ మా కుటుంబాన్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వందనాలు. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. మీ అందరి కోసం ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉన్నది. అందరూ ప్లీజ్ మీరు మీ భోజనాలను ఆరగించి మీ బ్లెస్సింగ్స్ అన్నీ జెస్సీకి ఇస్తారని అనుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనములు పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చివరి దినాలలో గ్లాసు నీళ్ళు పోసేది కూతుర్లే అమ్మ, కాబట్టి యు ఆర్ బ్లెస్డ్. చాలాసార్లు మా ఇంట్లో నేను అదే అంటూ ఉంటాను నా సతీమణితో, ఏంటంటే లాస్ట్ డేస్లలో గ్లాసు నీళ్ళు పోసేది ఎవరంటే ఆడపడుచులే, ఆడపిల్లలే. కాబట్టి రియల్లీ షీ ఈజ్ బ్లెస్డ్. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడదాం. చీఫ్ డీకన్ గారు చూస్తూ ఉన్నారు. మేము అయ్యా ఆడపిల్లల లేని వాళ్ళ సార్, కోడలు ఆడపిల్లలే కదా సార్, రైట్. మనమందరం తెరలు వంచినట్లయితే మన మధ్యన సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ ప్రెసిడెంట్ గారు దైవజనులు రెవరెండ్ జిఎస్ క్యాలిస్టర్ గారు ముందుకు వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేయాల్సిందిగా కోరుచూ ఉన్నాను. అటు తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అటు తర్వాత శ్రీమూర్తులకు ఈ సమయం ఇస్తాము. తర్వాత 1 by 1 తీసుకొచ్చిన గిఫ్ట్స్ అవి కూడా వారు ఇస్తారు. అయ్యగారు ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం రాజా, మా రక్షక, నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ గొప్ప సమయం, మంచి సమయం మా జీవితాల్లో మాకు ఇచ్చినందుకు నీకు వెళ్ళేని వందనాలను చెల్లిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభా నీ దీన దాసుడు ప్రభా మా సంఘ తన ప్రభా డీకెన్ గారు ప్రవీణ్ని బట్టి తనకు ఇచ్చిన సతీమణిని బట్టి ప్రభా బ్లెస్సింగ్ని బట్టి నీకు వందనాలను చెల్లిస్తాం తండ్రి. వాళ్ళకి ఇచ్చిన సంతానం బట్టి నీకు వందనాలు ప్రభా. కుమారుని బట్టి కుమార్తెని బట్టి ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ప్రభా మరి కుమార్తె ప్రభా జెసికాని బట్టి నీకు వందనాలను చెల్లిస్తాం తండ్రి. ఓ తండ్రి ప్రభా మరి సమయంలో ఆ బిడ్డ తన ప్రభా కుమారిగా తన ప్రభా తీర్చినందుకు నీకు వందనాలను చెల్లిస్తాం తండ్రి. నీ ప్రొటెక్షన్ ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. నీ వెలుగు ఆ బిడ్డ మీద నింపమని ప్రార్థన చేస్తాం తండ్రి. ఎటువంటి సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఆ బిడ్డ మీద ఆవరించకుండా వాటిని బంధించమని ప్రార్థిస్తూ ప్రభా ఆ బిడ్డ చదువులో కావాల్సిన జ్ఞానంను తెలివిని దయచేయం ప్రభా. చక్కటితో ప్రభా తల్లిదండ్రులు ఇచ్చినందుకు వందనాలను చెల్లిస్తాం తండ్రి. నువ్వే బిడ్డలకు కావాల్సిన జ్ఞానంను తెలివిని దయచేయమని ఓ ప్రభా బిడ్డల్ని గొప్పగా దీవించును ఆశీర్వదించమని ఈ గృహం మీద నీ దూతల్ని కాపలిగా పెట్టుమని ప్రార్థిస్తాం తండ్రి. నాయనమ్మని ప్రభా మరి తాత కానీ వాళ్ళకి ఇచ్చిన పెద్దలను బట్టి నీకు వందనాలను చెల్లిస్తూ ప్రభా యొక్క సంఘ కాపలు, సంఘ పెద్దలు, సంఘస్థులందరినీ దీవించును ఆశీర్వదించుమని నువ్వు నాకు ఇచ్చిన ఇస్తాం వందనాలు చెల్లిస్తూ మరి ముఖ్య ప్రభా జెసికాని ప్రభా దీవించును ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధంలో ప్రార్థన చేస్తూ వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందేలాగూ అలాగే భూమి యందు నెరవేరునుగాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణసులను మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించు, శోధంలోకి తేకాకేడును తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే మావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆనందము సహోదరులు ప్రవీణ్తో, కుటుంబంతో, మరి ప్రత్యేకంగా జెసికాతో ఇప్పుడు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్. మామీరా వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము
కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి కూర్చునండి. మరి ఇటు సమయంలో The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. Yeah, I worship Your holy name. What a beautiful name it is. What a beautiful name it is. The name of Jesus Christ, my King. What a beautiful name it is. Nothing compares to this. What a beautiful name it is. The name of Jesus. You have no rival. You have no equal. Now and forever, God, you reign. For yours is the kingdom. Yours is the glory. Yours is the name above all names. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. What a beautiful name it is. What a beautiful name it is. The name of Jesus Christ, my King. Like never before, oh my soul. Worship His holy name. The name of Jesus. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days, I want to praise the wonders of Your mighty love. My comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that I am, never cease to worship You. God of wonders beyond our galaxy, You are holy, holy. The universe declares Your majesty. You are holy, holy. Lord of heaven and earth. Lord of heaven and earth. Early in the morning, I will celebrate the light. And when I stumble in the darkness, call Your name by night. I will call Your name by
to the Lord of heaven and earth. Hallelujah to the Lord of heaven and earth. Hallelujah to the Lord of heaven and earth. Shout to the Lord, all the earth, let us sing. You are holy. Praise to the King. The universe declares your majesty. At the sound of your name, God of wonders beyond our galaxy, you are holy, ever all said, Lord of heaven and earth. Lord of heaven and earth. Nothing compares to the promise I have in you. How great is our God? Sing with me, how great is our God? And all will see how great, how great. Water you turn into wine. Open the eyes of the blind. There's no one like you. None like you. Into the darkness you shine. Out of the ashes we rise. There's no one like you. There's none like you. Our God is greater. Our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God, our God, you're the name above all names, worthy of all praise. And my heart will sing how great. And if our God is for us, then who could ever stop us? And if our God is with us, then what can stand against? Name above all names, Stand against. worthy of our praise. And my heart will sing how great Is our God is greater, our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God, our God. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art. How great is our God. Awesome in power, our God. How great thou art. In Christ alone, my hope is found. He is my light, my strength, my song. This cornerstone, this solid ground, firm through the fiercest drought and storm. What heights of love, what depths of peace, when fears are stilled, when striving cease. My comforter, my all in all.
stand, Christ alone, cornerstone, weak made strong in the Savior's love. Through the storm, He is Lord, Lord of all. When darkness seems to hide His face, I rest on His unchanging grace. In every high and stormy gale, my anchor holds within the veil. My anchor holds within the veil. Christ alone, cornerstone, weak made strong in the Savior's love. Through the storm, He is Lord, Lord of all. On Christ the solid rock I stand, all of the ground is sinking sand. No guilt in life, no fear in death. This is the power of Christ in me. From life's first cry to final breath, Jesus commands my destiny. No power of hell, no scheme of man can ever pluck me from His hand. Till He returns or calls me home. Christ alone, cornerstone. Here in the power of Christ I'll stand. You call me out upon the waters, the great unknown, where feet may fail. And there I find you in the mystery, in oceans deep. My faith will stand. And I will call upon your name and keep my eyes above the waves. When oceans rise, my soul rests in your embrace. For I am yours, and you are mine. Your grace abounds in deepest waters. Your sovereign hand will be my guide. Where feet may fail and fear surrounds me, you never failed, and you won't start now. As your love in wave after wave crashes over me, crashes over me. For you are for us, you are not against us. Champion of heaven, you made a way for all to enter in. Spirit, lead me where my trust is without borders. Let me walk upon
and you are mine. Everyone needs compassion, a love that's never failing. Let mercy fall on me. Everyone needs forgiveness, the kindness of a Savior, the hope of nations. Everlasting, your light will shine when all else fades. Never ending, your glory goes beyond all fame. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save. Forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. In my heart and my soul, I give you control. Consume me from the inside out, Lord. Let justice and praise become my embrace, to love you from the inside out. Shine your light in, let the whole world see. We're singing for the glory of the risen King. And the cry of my heart is to bring you praise from the inside out. All my soul cries out. In my heart and my soul, I give you control. Mighty to save, He is mighty to save. Let justice and praise become He my rose and embrace. conquered the grave. Jesus conquered the grave. So I'll stand with arms high and heart abandoned, in awe of the one who gave it all. I'll stand, my soul, Lord, to you surrendered. All I am is yours. From the inside out, all my soul cries out. My God is mighty to save. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy